పెళ్లి కాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు, వారు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం. నోరు అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు. ఇది సామెత. నోరు కాకపోయినా చిన్న అబద్ధం కూడా ఆడందే పెళ్లి కాదు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. నోరు కాదు, కోటి అబద్ధాలు ఆడినా చాలా మంది పెళ్లి కాని ప్రసాదుల్లా ముదిరిపోతూనే ఉన్నారు. సాధారణంగా శని భగవానుడుకు కుజుడుకు గాని కుటుంబ స్థానానికి వివాహ స్థానానికి మధ్య సంబంధం ఏర్పడితే వివాహ దశ ప్రారంభ సమయంలో అంటే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఒక అవకాశం ఇస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయిలకైతే 19 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు, అదే అబ్బాయిలకైతే 25 సంవత్సరం వయసు వరకు వివాహపరంగా మంచి అవకాశాలు వస్తాయి. కానీ చాలా మంది మంచి ఉద్యోగం రావాలి లేదా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఆ తర్వాతే వివాహం చేసుకుంటాననే ఉద్దేశంతో వివాహ అవకాశాలను వదులుకుంటారు. అలా చేసేవారికి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక శని భగవానుడు, కుజుడు, రాహువు, కేతువు కుటుంబ లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడినప్పుడు ఇటువంటి జాతకులు తక్కువ వయసులోనే వివాహం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. ఇలాంటి జాతకం ఉన్నవారు అవకాశం వచ్చినప్పుడు వివాహం ఆలస్యం చేస్తే 32 సంవత్సరాల వయసు వచ్చే వరకు వివాహం జరగడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో వివాహం జరగడం కూడా కష్టమని పండితులు చెబుతుంటారు. ఒకవేళ వివాహం జరిగినా వీరు ఊహించిన దానికి భిన్నంగా జీవిత భాగస్వామి ఆలోచనలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక ఆది దంపతులు శివపార్వతులను పూజిస్తే జాతకంలో వివాహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి వయసు దాటి వివాహం నిశ్చయం కావడంతో ఆటంకాలు ఏర్పడితే అలాంటి వారికి శివపార్వతులను పూజిస్తే వచ్చే పెళ్లిళ్ళ సీజన్కు పెళ్ళయ్యే అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా కుటుంబంలోని చిన్నారులతో కలిసి శివాలయానికి వెళ్లి శివపార్వతులను పూజించాలి. ఇంకా మాస శివరాత్రి రోజున లయకారుడైన పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయాలి. మహిళలు శివపార్వతులకు పూజ చేసి రాగి పాత్రలో నీటిని నింపి రాత్రి వేళలో మహావిష్ణువు ఫోటో లేదా ప్రతిమ ముందు ఉంచాలి. పెళ్లి జరగడంలో ఆలస్యం అవుతుంటే ఈ పరిహారం పాటిస్తే తప్పక వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు. 6 ముఖాలున్న రుద్రాక్షను ధరించడం వల్ల వివాహ దోషం తగ్గిపోయి త్వరలోనే పెళ్లి అవుతుంది. 6 ముఖాలు రుద్రాక్షను కార్తికేయుని రూపంగా చూస్తారు. గురువారం రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే అరటి చెట్టును పూజించాలి. గురువారం రోజు పసుపును దానం చేయాలి. బియ్యపిండిలో బెల్లం, పసుపు, శనగపిండి కలిపి గోవులకు ఆహారంగా తినిపించాలి. ఈ రోజు గురుమంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక పెళ్లి వేడుక జరగక ఇబ్బంది పడే పురుషుల ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఇలా కొన్ని మంగళవారాలు చేయడం వల్ల వివాహానికి సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.